అండమాన్ ప్యాకేజ్ కూడా చెప్పండి సార్ మాకు. ఓకే, ఈ అండమాన్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి అండమాన్ అనేది మన ఇండియన్ టెరిటరీ. అవును. అది ఏ ఇంటర్నేషనల్ కాదు, ఓన్లీ మనకి డొమెస్టిక్. చాలా మంది అంటే అండమాన్ అంటే మనకి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ పాస్పోర్ట్ అవసరం అని అడుగుతూ ఉంటారు, అవన్నీ కావాలనుకుంటా అనుకుంటా. కానీ అది అవసరమే లేదు. చక్కగా 1.5 hour ఫ్లైట్ జర్నీలోని మనకి ఇండియాలోంచి ఏ సిటీ నుంచి కూడా మనకి ఫ్లైట్స్ ఉన్నాయి. ఈ అండమాన్ నికోబారు యాక్చువల్గా మనకి ఈ ఫ్రీడమ్ ఫైట్ సందర్భంలో చాలాసార్లు మనం ఆ పేరు ఇంటి అండమాన్ నికోబార్. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరన్నా బాగా డిస్టర్బ్ చేస్తున్నారంటే వాళ్ళని తీసుకెళ్ళి అండమాన్ జైల్లో పెట్టారంటారు. అండమాన్ జైలు అంత ఫేమస్ అంటే అంత కఠినంగా ఉంటుంది అది. అది కూడా పోర్ట్ బ్లేయర్లో ఉంది. సో అక్కడికి మనకి కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేటికి 4 night 5 days ప్యాకేజ్ ఉంటుందండి. ఈ 4 night 5 days ప్యాకేజ్లో 2 nights మనము పోర్ట్ బ్లేయర్లో ఉంటాం, 2 nights మనం హ్యావ్లాక్లో ఉంటాం. సో ఈ పోర్ట్ బ్లేయర్లోనే మనకి అండమాన్ జైలు ఉంది, దీన్ని సెల్యులర్ జైలు అని కూడా అంటారు. ఆ విజిట్ చేస్తే అనిపిస్తుంది మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఫ్రీడమ్ తీసుకురావడానికి ఇంత కష్టపడ్డారు అనిపిస్తుంది. ఒకసారి అంతా మెమోరియైజ్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత. వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ చక్కగా ప్రిజర్వ్ చేసి ఉంచింది. మనకి ఏ ఫ్రీడమ్ ఫైటర్ ఏ సెల్లో ఉంచారు, ఆ సెల్ ఎంత చిన్నగా ఉంటాయండి ఆ సెల్స్ అన్నీ కూడా. ప్లస్ వాళ్ళు ఏ శిక్ష విధించేవాళ్ళు, ఒక్కొక్క దానికి ఒక శిక్ష విధించే అవన్నీ కూడా మనకి చక్కగా కళ్ళకు కట్టినట్టు ఉంటుందండి అక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి లైట్ అండ్ సౌండ్ షో ఉంది. ఆ లైట్ అండ్ సౌండ్ షో కూడా చక్కగా వివరిస్తారు వాళ్ళు ఎంత కష్టపెట్టారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ని బ్రిటిషర్సు అని చెప్పేసి. ఇది కూడా మనము అక్కడ చూడొచ్చు. సో అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అంటే మనకి ఎక్కడా కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ దొరకదు మనకి, మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోవటం. తర్వాత అక్కడి నుంచి బయలు మనం హ్యావ్లాక్ ఐలాండ్ అని వెళ్తాము. హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్ళి మనకి ఒక ఫెర్రీలో వెళ్తాం. చాలా అద్భుతమైన జర్నీ ఆ ఫెర్రీ అంతా కూడా. ఆ నేచర్ చక్కగా కొండల మధ్య నుంచి వెళ్తూ ఉంటుంది ఆ ఫెర్రీలో మనం హ్యావ్లాక్ వెళ్తాం. హ్యావ్లాక్లో 2 nights ఉంటాం. హ్యావ్లాక్లో మనకి బెస్ట్ బీచెస్ ఉన్నాయి. మనకి రాధానగర్ బీచ్ అని ఉంటుంది. రాధానగర్ బీచ్ యాక్చువల్గా మనకి హోటల్స్ కేటగిరీస్ ఉంటాయి కదా, 5 star 4 star, అలానే బీచెస్ కూడా కేటగిరీస్ ఉంటాయి. దానిలో బ్లూ ఫ్లాగ్ కేటగిరీ మనకి రాధానగర్ బీచ్. బ్లూ ఫ్లాగ్ కేటగిరీ ఎందుకంటే బ్లూ ఫ్లాగ్ కేటగిరీ సేఫెస్ట్ అండ్ సెక్యూర్డ్ బీచ్. అక్కడ సన్సెట్ రియల్గా అద్భుతంగా ఉంటుందండి. మన 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత బాగుంటుంది. మన ఫోన్లో ఉన్న మెమరీ అంతా అయిపోతుంది, అంత చక్కగా ఉంటుంది. ఆ రాధానగర్ బీచ్ విజిట్ చేస్తాము. తర్వాత మనం అక్కడ కాలాపత్తర్ బీచ్ అని ఉంటుంది. నెక్స్ట్ రోజు కాలాపత్తర్ బీచ్ విజిట్ చేస్తాము. తర్వాత ఎలిఫెంట్ బీచ్ అని ఉంటుంది. ఎలిఫెంట్ బీచ్కి మళ్ళీ మనం అక్కడి నుంచి హ్యావ్లాక్ నుంచి మనం స్పీడ్ బోట్లో వెళ్తాం. స్పీడ్ బోట్లో వెళ్ళి మోస్ట్ ఆఫ్ ద వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఎలిఫెంటా బీచ్లో ఉంటాయి. సో ఎలిఫెంటా బీచ్కి వెళ్ళి ఆ వాటర్ యాక్టివిటీస్ని ఎంజాయ్ చేస్తాం. ఇవన్నీ 4 night 5 days మళ్ళీ బ్యాక్ పోర్ట్ బ్లేయర్ వస్తాం ఫెరీలో. ఈ ప్యాకేజ్ అంతా కూడా 4 night 5 days మనకి హైదరాబాద్ నుంచి ఉంటుంది. అండమాన్ నికోబార్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటికి 4 night 5 days మనకి రేటు 45,000 rupees మాత్రమే. దీనిలో ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్, తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, హోటల్ అకామిడేషను, ఫెర్రీ టికెట్స్ అండ్ సెల్యులర్ టికెట్స్ ఇవన్నీ కూడా ఓన్లీ 45,000లోనే మనం చక్కటి అండమాన్ నికోబార్ టూర్ చేసుకొని రావచ్చు. 4 night 5 days ప్యాకేజ్లో మనకి 2 nights పోర్ట్ బ్లేయర్, 2 nights హ్యావ్లాక్ చూసుకొని ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసుకొని బ్యాక్ టు మనము హైదరాబాద్ వస్తాం. సో దీంతో ఈ ఫెర్రీ జర్నీ అద్భుతంగా ఉంటుంది. ప్లస్ ఈ సెల్యులర్ జైలు దాని ఎంట్రీ టికెట్స్ ఇస్తాం మనం. ఈ ఫెర్రీ టికెట్స్ ఉంటాయి. ప్లస్ బీచ్లో ఏమన్నా మీకు ఎంట్రీ టికెట్స్ ఉంటే అటు ఎంట్రీ టికెట్స్ ఇస్తాము. మొత్తం ప్యాకేజ్ అంతా కూడా ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్లస్ హోటల్ అకామిడేషను, తర్వాత మనకి ఈ ఎంట్రీ టికెట్స్ ఇవన్నీ కూడా కలిసి ఉంటుంది. అండమాన్ నికోబార్ టూర్లో ఉంటుంది. సో మనకి దగ్గరలో మన ఇండియాలోనే ఒక అద్భుతమైన ఐలాండ్ అండమాన్ అండ్ నికోబార్. సో చక్కగా ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు అండి. ఎటువంటి ఏజ్ గ్రూప్కైనా కూడా అది మనకి వర్తిస్తుంది. దాంట్లో ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ మెయిన్ స్కూబా డైవింగ్ ఉంది అక్కడ. సో తర్వాత పారాసైలింగ్ ఉంటుంది. అందరూ ఎంజాయ్, ఎందుకంటే మనకి ఎవరికైనా కానీ బీచ్ అంటేనే ఒక మనకి ఎంతూజియాజం ఉంటుంది. చిన్నపిల్లలు అయిపోతారు అందరూ ఆ బీచ్ వాటర్లోకి వెళ్ళి చిన్నపిల్లలు అయిపోతారు. సో అటువంటి అద్భుతమైన ప్లేస్ మనకి అండమాన్ నికోబార్ అండి. అదే